తెలంగాణలో ఇప్పుడు రేవంత్ అన్న వచ్చింది కదా, పరిపాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ అన్నది? రేవంత్ అన్న వచ్చి కొత్తగా ఉన్నాడు, కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాడు. రైతు రుణమాఫీ ఇట్లా చేసినందుకు రైతులు సంతోషపడుతున్నారు. ఆరు గ్యారంటీల కింద బస్ ఇచ్చిండు, మళ్ళీ ఉచిత కరెంట్ ఇస్తుండు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సంతోషకరమైన విషయం అది. కరెక్ట్ అమలు చేసిండు, అయ్యింది. అయితే ఇప్పుడు గృహలక్ష్మి కింద ఒక పత్రాలు నింపించిండు కదా, మరి అది గృహలక్ష్మి కింద వస్తాయా మరి ఆ పథకాలు? ఇంకా వాళ్ళు ఇంకా పెట్టలేరు మా దిక్కు. అంటే ఇప్పుడు పోయినసారి మనకి ఉంది కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ పరిపాలన నచ్చిందా, రేవంత్ అన్న పరిపాలన నచ్చిందా మీకు? రేవంత్ రెడ్డి పరిపాలనే వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊకే కరెంట్ కట్ అవుతుంది అని అంటున్నారు, నిజమేనా? ఏంటంటే మాకు వ్యవసాయం సరిపోని వస్తుంది. అయితే రైతు బంధు అయితే ఇప్పుడు వరకు ఇవ్వలేదు, రుణమాఫీ కూడా చేయలేదు అంటున్నారు, మరి చేస్తారు అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లో? రేపు ఆప్షన్ పెట్టిండు కదా, రేపు అకౌంట్ లో పైసలు పడతాయి, 1 lakh వరకు పడతాయి అని ప్రపోజల్ పెట్టిండు, చేస్తుండొచ్చు. అయితే మనకి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా పెట్టిండు కదా రైతు బంధు అని చెప్పి, రైతు రుణమాఫీ అని చెప్పి, మళ్ళీ అది మంచిగా లేదా? ఆయన ఇచ్చినవి మిత్తిలకే సరిపోయినాయి, మిత్తిలే పట్టుకున్నారు, పైసలు వెళ్ళలేవు అని చెప్పేసి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ప్రతి రైతుకు ఇవ్వాలి,